మంది ఆ దేశద్రోహం కేసు పెట్టడం అనేది విమర్శిస్తున్నారు. సపోజ్ ఉదాహరణకి ప్రకాష్ రాజ్ గారు అనుకుందాం. ప్రకాష్ రాజ్ గారు ఏంటంటే ఒక చట్టం ఒక ప్రశ్నించే వాడిని ఇంత దారుణంగా ఇన్ని స్టేషన్లు తిప్పి ఒక స్టేషన్ నుంచి ఇంకో స్టేషన్కి బెయిల్ ఇచ్చిందంటే అతను ఏం తప్పు చేయనట్టు కదా అని కోర్టే ఒప్పుకుందా అని అన్నట్టు చెప్తున్నాడు. ఏంటంటే ఏదో అమాయకుడు ఏ పొద్దు ఎరగడని ఏదో ఒక సామెత ఉంది. ఆ విధంగా ఏంటంటే ఏదో ఏమీ తెలియని అమాయకుడిలాగా మనకి ప్రతిరోజు ఒక వీడియో రిలీజ్ చేసి మాట్లాడడం అతనికి మీద ఉన్న గౌరవానికి నేను సిగ్గుపడుతున్నాను. ఎందుకంటే ఒకప్పుడు ఏంటంటే ఒక గొప్ప నటుడు కదా అని అభిమానం పడేవాళ్ళం. కానీ ఏంటంటే ఒక జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఉన్న వాల్యూ అతనికి ఈ రోజుల్లో ఇప్పుడు లేదు. ఎందుకంటే అంత దిగజారిపోయాడు. ఇప్పుడు ఏంటంటే ప్రశ్నించవచ్చండి. నీకు రాజ్యాంగం కల్పించిన గొప్ప హక్కు. నీ ప్రశ్న పేరుతో ఎవరినైనా ప్రశ్నించు తప్పులేదు. నీ సమాజం కోసం హాని చేసేవాడిని ప్రశ్నించు తప్పులేదు. కానీ ఏంటంటే ఆ ప్రశ్నించే హక్కుతో ఇతరులని దూషించడం, ఇతర మతాలను కించపరచడం, కొన్ని కోట్ల మంది ఓట్లేసిన వ్యక్తుల్ని వాళ్ళకి ఎంతోమంది కొన్ని కోట్ల మంది అభిమానులు ఉన్న వ్యక్తుల్ని నువ్వు అంటే డైరెక్ట్గా అంటే వ్యక్తిగతంగా కించపరచడం అనేది, వ్యక్తిగతంగా దూషించడం అనేది రాజ్యాంగం అలా కించపరిస్తే, అలా దూషిస్తే రాజ్యాంగంలో కూడా ఏ విధంగా శిక్షించవచ్చో లాలు ఉన్నాయి. రావణ్ వాళ్ళ వైఫ్ కూడా వీడియో రిలీజ్ చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ కూడా రావణ్ ఎలా అరెస్ట్ చేశారో పవన్ కళ్యాణ్ అలాగే అరెస్ట్ చేయాలని చెప్పి నిజమంటారు మరి? అది ఆవిడేముందండి, ఇప్పుడు పాపం మొగుడు పాపం నా దగ్గర ఉన్నాడో లేదో అని చూసుకుంటుంది. కానీ ఆడేం ఆగాడో దానికి తెలియదా చెప్పండి? ప్రకాష్ రాజ్ లాంటి వాడికి, రావణ్ జోసఫ్ లాంటి వాడికి తెలీదా? ఆడు ఎంతమందికి ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారిని ఇక్కడ ఉన్న వాళ్ళని అడుగుతున్నాను నేను. చంద్రబాబు నాయుడు గారు ఎవరినైనా సరే యారా అని అంటాం మీకు తెలుసా? యారా అని ఎప్పుడన్నా విన్నారండి మీరు? చంద్రబాబు నాయుడు గారు అంటాం. అటువంటి చంద్రబాబు నాయుడు గారిని కూడా వాడు ఎవడండి వీడు? ఇప్పుడు యాక్చువల్గా నా ఎదురుగున్న మిమ్మల్ని యారా అంటే మీరు ఒప్పుకోరు. అటువంటిది కొన్ని కోట్ల మంది ఓట్లేసి గెలిపించిన వ్యక్తుల్ని ఈడు యారా నా కొడకల్లారా అని అంటాం. ఇప్పుడు పవన్ కళ్యాణ్ అనలేదు, కొంతమంది నా కామెంట్లు చేస్తారు. పవన్ కళ్యాణ్ గారు అనలేదా యారా నా కొడకల్లారా అని? పవన్ కళ్యాణ్ గారు ఒక్కసారి అంటేనండి కొన్ని వందల మంది ఆయన ఎన్నిసార్లు వ్యక్తిగతంగా దూషించి తల్లుల్ని కూతుల్ని కించపరిచే విధంగా మాట్లాడితే ఆయన బరస్ట్ అయిపోయి అలాగన్నాడు. కానీ ఏంటంటే ఆయన్ని ఎవరో అనకుండా ఆయన్ని ఎవరో అనలేదు, ఆయన ఎప్పుడూ అనలేదు. అది మనందరికీ తెలిసిందే. కానీ ఇక్కడ దేశద్రోహం కేసు పెట్టడం అంటే కనుక అది యాక్చువల్గా ప్రజల దృష్టిలోనండి అతను జోసఫ్ రావణ్ అనేవాడు ప్రజల దృష్టిలో అయితే ఆయన ఉరిశిక్ష చేయాలని కోరుకుంటున్నారు. యాక్చువల్గా వీటికి ఏంటంటే చట్టాల ప్రకారం దేశద్రోహం కేసు లేకపోతే 3 ఏళ్ళు 7 ఏళ్ళు జైలు శిక్ష అంటున్నారు. కానీ ప్రజల దృష్టిలో అయితే నడి రోడ్డు మీద ఉరేసి కుక్కను కొట్టినట్టు తీసుకెళ్తా ప్రతి స్టేషన్కి. జగన్ గారు కూడా అవునండి. అది ఎందుకంటే ప్రతి నెల ఇప్పుడు సపోజ్ నేను ఇప్పుడు అవతల ఎదవ సన్నాసి అయినా సరే నేను ప్రతి నెల జీతం ఇచ్చేటప్పుడు నా మనిషి కిందే చూస్తాను. అటువంటిప్పుడు ప్రశ్నారావుని కూడా జగన్ గారు అలాగే చూసుకుంటున్నాడు. ఎందుకంటే నా మనిషి నా కులానికి పనిచేస్తాడు, నా మతానికి పనిచేస్తాడు. ఇటువంటి వాడిని కోర్టు అరెస్ట్ చేసిందంటే నేను మరి వెనకేసుకు రావాలి కదా. నా మనిషి నువ్వెందుకు అరెస్ట్ చేసావు అనాలి కదా. అలాగే జగన్ గారు కూడా అదే అంటున్నారు మరి. ఎందుకంటే ఆడు పవన్ కళ్యాణ్ గారు ఎరా నా కొడుకు అంటాం తప్పు కాదు, చంద్రబాబు నాయుడు గారిని అంటాం తప్పు కాదు. ఎందుకంటే చట్టం ఆడికి ఇచ్చి ప్రశ్నించే హక్కు ఉంది కదని ఆడు ప్రశ్నించే పేరుతో ఇతర మతాల వాళ్ళని, ఇతర హిందూ దేవుళ్ళని రాముల్ని, కృష్ణుల్ని, హిందూ దేవుళ్ళని కించపరిచేయచ్చు, దూషించవచ్చు. రావణ్ అరెస్ట్ని వ్యతిరేకిస్తున్నారంటే వాళ్ళు కూడా పెద్ద ఎదవల కింద లెక్కండి. ఇంతకంటే ఏం చెప్పలేం. ఎందుకంటే వాడు సమాజం కోసం పాటుపడే విధంగా, సమాజం కోసం బాగుపడే విధంగా మాట్లాడినప్పుడు వీళ్ళు సపోర్ట్ చేశారంటే అర్థం ఉంది. కానీ ఆడు ఇతర మతాలను కించపరిచే విధంగా, ఇతర వ్యక్తుల్ని కోట్లాది మంది అభిమానించే వ్యక్తుల్ని కించపరిచే విధంగా మాట్లాడటం అంటే కనుక, అటువంటి వాడిని సపోర్ట్ చేస్తున్నారంటే కనుక అటువంటి వాడు వీడికంటే పెద్ద ఎదవల కింద నా అభిప్రాయం. అటువంటి వాళ్ళు కూడా ఏదో టైంలో ఇలాగ మాట్లాడితే శిక్షించాలనేది నా కోరిక. థ్యాంక్ యూ.